జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్షరాల పేరుతో లక్షల ఓకేనా మంచి కొంచెం ముందర బాయ్. అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్షరాల పేరుతో లక్షల వ్యాపారం చేస్తున్న ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల పైన, అనుమతులు లేకుండా నడుపుతున్న బిఎస్ ఇంటర్నేషనల్ పాఠశాల పైన, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతూ విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము, ఎస్ఆర్ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం జూన్ మాసంలో 12వ తేదీ ప్రారంభం అంటే ఇవాళ జూన్ 12వ తేదీ ప్రారంభం కాకనే ఇప్పటికే అనంతపురం నగరంలో విచ్చలవిడిగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ఏప్రిల్లో చేసుకుంటే ఇంత ఫీజు, మేలో చేసుకుంటే ఇంత ఫీజు అని చెప్పి రకరకాల పేర్లతో ఇవాళ ఒలింపియాడ్ అంటూ, టెక్నో అంటూ, సిబ్యాచ్ అంటూ, ఐకాన్ అంటూ, ఐపీఎల్ అంటూ ఇవాళ ఒక నర్సరీ తరగతికి ₹1,00,000 నుంచి ₹1,80,000 వరకు అనంతపురం నగరంలో విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాల రూపంలో చేశాం. ఇదే జిల్లా విద్యాశాఖ అధికారులకు మరి వినతి పత్రాలు ఇచ్చాం. ఆధారాలతో సహా అందజేసా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంతవరకు ఏ ఒక్క విద్యా సంస్థ పైన కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇదే అనంతపురం నగరంలో ఇవాళ ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసుకొని ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల జిల్లా వ్యాప్తంగా మరి సాయంత్రం వేళల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ మేము అడ్డుకుంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు జిల్లా విద్యాశాఖ అధికారులే అనుమతులు జారీ చేశారు, మీరు కేసు అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మేము అడ్మిషన్లు చేసేది అని చెప్పేసి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఒకవేళ ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలకు అడ్మిషన్లు చేసుకోవడానికి ఏమైనా అనుమతి ఇచ్చారా? ఒకవేళ అనుమతి ఇచ్చింటే మీ పైన మేము పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల పైన లోపాయికర ఒప్పందం చేసుకోకపోతే తక్షణమే బహిరంగంగా మీకు ఆధారం నిన్నటి రోజునే జిల్లా విద్యాశాఖ అధికారులు అందజేయడం జరిగింది. ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం, ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చేస్తాం అంటా ఉన్నారు. ఇవాళ స్వయాన మీ కేబినెట్ లో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో మరి రాజ్యం వెళ్తా ఉన్నాయి. నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు, భాషా విద్యా సంస్థలు, విజ్ఞాన విద్యా సంస్థలు, ఎస్ఆర్ విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా గీతం విద్యా సంస్థలు. ఈ రాష్ట్రంలో మొత్తం మీ కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్పొరేట్ విద్యా సంస్థలను నడుపుతాను. నీ మినిస్టర్ల విద్యా సంస్థలు పెట్టుకొని ప్రభుత్వ విద్యా సంస్థలు ఎప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రకటనలు మాకు కావాల్సింది చేతుల్లో మీ సత్తా ఏందో చూపించాలా. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి అనంతపురం జిల్లాలో కొన్ని వందల మంది విద్యా సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు వసూలు కాకుండా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. వాటిపైన చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.